ఛానలుకి స్వాగతం. జూన్ 6వ తేదీన రోహిణి అమావాస్య. ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా మిథున రాశి వారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. నా మాట విని ఇలా చేసి తప్పించుకోండి. అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు అమావాస్య తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి, వారికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏంటి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి వారు రక్షించబడతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి విశ్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు. వయసు కనిపించనీయని యువకులను ఈ రాశి వారు కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వయసులో చిన్నవారిలాగే కనిపిస్తూ ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాము పడ్డ కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారికి గ్రహస్థితిలో మార్పులు ఈ అమావాస్య తర్వాత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. ఒక ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే గృహిణులు కావచ్చు, ఎవరైనా సరే మీకు ఇరుగు పొరుగు వారి వల్ల కావచ్చు, మీరు పని చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీరు చెయ్యని తప్పుకు నిందలు, ఆరోపణలు మీరు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు కావచ్చు, లేకపోతే కొత్తగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు, మీరు చేయని తప్పుకు మీపై ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తప్పు చేయకుండానే మీపైన ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అలాగే మీరు ఏ తప్పు చేయలేదని ధైర్యంగా నిరూపించుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు కొత్తగా పరిచయమైన వ్యక్తులకి కావచ్చు, లేకపోతే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులకి కావచ్చు, మీ పర్సనల్ విషయాలు కానీ, లేకపోతే కనుక ఎవరితో షేర్ చేసుకోకూడని మీ యొక్క వ్యక్తిగత విషయాలను, కుటుంబ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు. ఆర్థికపరమైన లావాదేవీల గురించి కూడా వారితో చర్చించకూడదు. ఈ విధంగా చేస్తే మాత్రం మీరు వారికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. వారు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని మిమ్మల్ని దెబ్బతీయటానికి ప్రయత్నం చేసే పరిస్థితులైతే జూన్ 6వ తేదీన వస్తున్నటువంటి రోహిణి అమావాస్య తర్వాత మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాల విషయంలో, స్థిరాస్తి ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునే విషయంలో, ఇటువంటి అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కనుక మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు, ఆర్థిక నష్టం సంభవించవచ్చు. ఇటువంటి ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క మిథున రాశి జాతకులు అమావాస్య తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శివారాధన చేయటం వల్ల సత్ఫలితాలు పొందుకుంటారు. ఆంజనేయ స్వామికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలోని వృద్ధులకి, చిన్నపిల్లలకి మీ శక్తి మేరకు వస్త్రాల రూపంలో కావచ్చు, లేకపోతే ఒక పూట వారికి భోజనం తినిపించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఎటువంటి దాన ధర్మాలు చేసినా కానీ అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, మిథున రాశి వారికి రోహిణి అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు ఏ విధంగా ఉన్నాయి, వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, భారీ ప్రమాదం పొంచి ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆ ప్రమాదం నుండి వారు బయటపడగలుగుతారు, అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.